మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ముష్మి గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇంట్లో సామాగ్రి తడిసిపోయింది. వడగండ్ల వానతో వేలెకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. 40 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట నేలకొరిగిందని రైతులు కంటతడి పెడుతున్నారు. నిన్న సాయంత్రం వచ్చిన గాలి వానకి రేకుల కప్పు రేకులు ఇల్లు అనేది తేపకింత కట్టుకున్నాం. సంవత్సరానికి అటు హైదరాబాద్ పనికి పోయి వలసలకు పోయి ఇక్కడ ఎంతో కట్టుకుంటే అది నిన్న వర్షానికి కప్పు లేచిపోయింది. లోపల ఉన్న సామాను బియ్యం బస్తాలు బీరోలు బట్టలు ఇట్లా మొత్తం తడిచి ఆగమైనాయి. రాత్రి భయానికి ఇక లేచిపోయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి నైట్లో వర్షం పడుతుంది. ఇట్లా ఇద్దామన్నా కరెంట్ ఇట్లా ఏం లేదు. పెడుగులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళ ఇంట్లో పండుకున్నాను. నేను ఒక 2 ఎకరాలు మొక్కజొన్న పంట వేసినాను. ఈ 2 ఎకరాల పంటని ఇంకొక 10 రోజులు అయితే కోయాల్సి ఉండగా పడినటువంటి రాళ్ల వాన గాలి వేగంతో రావడంతో మొత్తం మొక్కజొన్న నేల వాలిపోయింది. మొత్తం ఇప్పుడు చిలకలో కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఈ నీళ్ళతోటి మొత్తం పంట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. దీనికి అధికారులు కూడా స్పందించి దీన్ని ఏదైనా ఆదుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతున్నది.